హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024 బైపీసీ స్ట్రీమింగ్ సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి కట్ ఆఫ్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అంటే మీ క్యాస్ట్కి సంబంధించి అంటే సీట్ అనేది వస్తుందా రాదా, అంటే మీ యొక్క ర్యాంక్కి తగ్గట్టుగా మీకు సీట్ అనేది వస్తుందా రాదా, సో దానికి సంబంధించి ఎలాగైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట. లాస్ట్ ఇయర్ అలాగే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్. సో దీన్ని అయితే చూసుకోండి. అండ్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ అయితే మనకైతే రిలీజ్ చేయలేదు అనమాట. సో ఇయర్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. బట్ మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది, ఒక 1K లేదంటే 2K ర్యాంక్ అనేది కొద్దిగా అటు ఇటు డిఫరెన్స్ అనేది వస్తుంది. బట్ మ్యాక్సిమం దీనికి సంబంధించి సో ఎలా చూసుకోవాలి దానికి సంబంధించి కూడా వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చూపిస్తున్నాను కదా, దీన్ని అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి గైస్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్కి సంబంధించి ఉంటుంది, అలాగే కింద చూసుకున్నట్లయితే ప్రైవేట్కి సంబంధించి ఉంటుంది అనమాట. సో ప్రైవేట్ కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గవర్నమెంట్ కాలేజెస్ అనేది చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి, ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్లో బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఇక్కడ కేటగిరీ అయితే ఉంటుంది, అలాగే అన్రిజర్వ్డ్ అనేసి ఉంటుంది, ఏయూ రీజన్ అట్లాగే ఎస్వియు రీజన్ కింద అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ దీనిలలో కూడా మనకైతే 2 కోటాలు అయితే ఉంటాయి, అంటే నాన్ ఫార్మర్ కోట అలాగే ఫార్మర్స్ కోట అయితే మనకైతే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఓసీలో చూసుకున్నట్లయితే సో జనరల్లో చూసుకున్నట్లయితే మనకు 5K అయితే ఉండాలి నాన్ ఫార్మర్స్కి అయితే. సో ఫార్మర్స్కి అయితే 6K అన్న వచ్చినా కూడా మీకైతే పర్లేదు అనమాట. సో ఇదైతే అన్రిజర్వ్డ్. అట్లాగే ఏయూలో చూసుకున్నట్లయితే మనకు సో 5K అనేది ఉండాలన్నమాట. సో నాన్ ఫార్మర్స్కి, అలాగే ఫార్మర్స్కి చూసుకున్నట్లయితే 7K అయితే ఉండాలన్నమాట. అండ్ ఎస్వియూలో చూసుకున్నట్లయితే నాన్ ఫార్మర్స్కి 6K ఉన్నా పర్లేదు, అండ్ ఫార్మర్స్కి చూసుకున్నట్లయితే 6.7K ఉన్నా కూడా పర్లేదు అనమాట. సో ఉమెన్స్కి చూసుకున్నట్లయితే సో కట్ ఆఫ్ అనేది కొద్దిగా అటు ఇటు అవుతుంది అనమాట. సో నాన్ ఫార్మర్స్కి చూసుకున్నట్లయితే 4.5K ఉంది, అండ్ ఫార్మర్స్ చూసుకున్నట్లయితే 5.5K ఉందన్నమాట. అండ్ నాన్ ఫార్మర్స్ చూసుకున్నట్లయితే ఏయూలో సో 5.4K ఉంది, అంటే 5.5K అనుకోండి. అండ్ ఫార్మర్స్ చూసుకున్నట్లయితే 7.3K అయితే ఉంది. అండ్ ఎస్పీయూలో చూసుకున్నట్లయితే మనకు నాన్ ఫార్మర్స్కి 6.1K అయితే ఉంది, అండ్ ఫార్మర్స్కి చూసుకున్నట్లయితే 6.8K అయితే ఉందన్నమాట. సో ఇలాగైతే ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్కి చూసుకున్నట్లయితే సో ఇలాగైతే ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కటి ఉంటుంది, బీసీఏ, బీసీబీ, బీసీసీ, సో బీసీడీ, సో బీసీఈ, బీసీ అంటే ఎస్సీ, ఎస్టీ, సో వీళ్ళందరికీ ఉంటుంది. సో దీన్ని అయితే చూస్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదైతే మనకు లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట. సో దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. నేను లాస్ట్ ఇయర్ ర్యాంక్ కూడా మళ్ళీ చూపిస్తాను. సో దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించి మీరు ఒక 1K ర్యాంక్ అనేది కొద్దిగా తగ్గించుకోండి, ఓకేనా. సో మీరైతే ఒక 1K లేదంటే 2K ర్యాంక్ అనేది అటు ఇటు అవుతుంది, కానీ మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది అనమాట. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇలాగైతే ఉంటుంది. సో ఏయూ అలాగే ఎస్వియూలో కూడా మీకైతే ఇలా ఉంటుంది అనమాట. అండ్ ప్రైవేట్లో చూసుకున్నట్లయితే మనకు అన్రిజర్వ్డ్ అట్లాగే ఏయూ అట్లాగే ఎస్వియూ సో అన్నీ సేమే ఉంటుంది. సో ఓసీలో చూసుకున్నట్లయితే దీనికైతే కొద్దిగా దీనిగా ఉంటుంది, చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో దీన్ని కూడా మీరైతే క్రాస్ చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. సో ప్రతి ఒక్కటి చూసుకోండి, మీది ఏ రీజన్ అంటే మీది ఏ క్యాస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. మీది ఓసీనా లేదంటే ఈడబ్ల్యూఎస్ఆ లేదంటే ఓసీలో ఈడబ్ల్యూఎస్, సో దాని అయితే చూసుకోండి. అట్లాగే బీసీఏ, బీసీసీ, బీసీబీ, సో బీసీడీ, సో అట్లాగే బీసీఈ అట్లాగే ఎస్సీ, ఎస్టీ, సో వీళ్ళకైతే ఉంటుంది అనమాట. సో దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. ఓన్లీ నేను మీకు అంటే మీకు ఎంత ర్యాంక్ వస్తే మీకు బీఎస్సీ అగ్రికల్చర్ సో దీనిలలో మీకు సీట్ అనేది వస్తుంది అనేసి మాత్రమే, అంటే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అని మాత్రమే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి కొద్దిగా అర్థం చేసుకుని ఒక లైక్ అనేది చేస్తారనేసి అనుకుంటూ లైక్ చేస్తే యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో కొద్దిగా ఎంసెట్ వీడియోస్ని కూడా కొద్దిగా మీరైతే సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటూ ఇయర్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకు సో 2021, 2022లో కట్ ఆఫ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. దీన్ని అయితే చూసేసుకోండి. అప్పుడే నేను ఎలా చెప్పాను అలాగే అనమాట. సో దీన్ని కూడా చూసుకోండి. ఇదైతే గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించి ఓసీ అలాగే ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, సో ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. అట్లాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కూడా చూపిస్తున్నాను. సో దీన్ని అయితే చూసేసుకోవచ్చు. అండ్ ఇది చూసుకున్నట్లయితే సో ప్రైవేట్ కాలేజీకి సంబంధించి చూపిస్తున్నాను అనమాట. సో ప్రైవేట్ కాలేజీకి సంబంధించి కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట. సో ప్రతి ఒక్కటి మీరైతే కొద్దిగా స్క్రీన్ షాట్ తీసుకొని మీకైతే చాలా యూజ్ అనేది అవుతుంది. సో దీనైతే ఓన్లీ మీకు ఒక అవగాహన అనేది వస్తుంది, అంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, సో మీకు కాలేజ్ అనేది వస్తుందా రాదా, సో దానికి సంబంధించి మాత్రమే చూపిస్తున్నాను. సో దీనికి సంబంధించి పర్లేదు గైస్, మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా మ్యాక్సిమం ట్రై చేయండి, మ్యాక్సిమం కాలేజ్ అయితే వస్తుంది అనమాట. బీఎస్సీ అంటే కొద్దిగా అంటే డిమాండ్ అనేది ఎక్కువ ఉంది కదా, సో దాని నుంచి కొద్దిగా చూసుకోండి. సో ఈసారి ఏమన్నా కట్ ఆఫ్ అనేది తగ్గొచ్చు లేదంటే పెరగవచ్చు, ఎందుకంటే సో ఈసారి నీట్కి సంబంధించి చాలా అంటే అర్హత అనేది జరుగుతుంది కాబట్టి
కాబట్టి సో వాళ్ళు కూడా మ్యాక్సిమం ఇక్కడ వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి సో కొద్దిగా మీరైతే చూసుకోండి. అండ్ దీనికి సంబంధించి మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకొని. ఇదైతే లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్, సో దానికి సంబంధించి అనమాట కట్ ఆఫ్స్ అన్నది. సో కట్ ఆఫ్స్ అనేది రెండు కొద్దిగా కంపేర్ చేసుకోండి. సో రెండు కంపేర్ చేసుకొని మళ్ళీ ఇయర్ అన్నది ఎంత వస్తుంది ఏంటి అనేది కొద్దిగా ఎస్టిమేషన్ చేసుకోండి. సో ఎస్టిమేషన్ చేసుకొని మీకు సీట్ అనేది వస్తుందా రాదా, మీ క్యాష్కి సంబంధించి వస్తుందా రాదా, మీకు ర్యాంక్కి సంబంధించి వస్తుందా రాదా అన్నది సో ఈ యొక్క వీడియోలో అయితే మీరు మంచిగా చూసుకున్నారనేసి అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్. అండ్ ఒక లైక్ అనేది చేసి మీరు ఏం జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. దానికి సంబంధించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్ కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియో అయితే థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.